5 years. దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. జనరల్గానే హైడ్రా ఆఫీస్కి చాలామంది బాధితులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లైక్ చిర్యాల నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు. సో జనరల్గా ఎంక్రోచ్మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చారు. గత 1987 నుంచి కూడా స్టిల్ ఫైట్ చేస్తున్నారు. అసలు ఎక్కడ ఎటువంటి ప్లేస్ని ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగిందో కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఉదయ భాస్కరరావు. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రీసెంట్గా లా చదివాను ఈ ప్లాట్ల గురించే. ఓకే సార్, ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఏ ఇయర్ అంటే 1987 అన్నారు. 87లో అప్రూవల్ తీసుకున్నారు. 87లో జనరల్ పవర్ ఆఫ్ జిపిఏ అథారిటీ, జనరల్ పవర్ ఆఫ్ అథారిటీ తీసుకుని దాని మీద లేఅవుట్ చేశారు. గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. గ్రామ పంచాయతీకి ఫీజు కూడా పే చేశారు. పే చేసి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత అట్లాగే ఉన్నాయి ప్లాట్లు. తర్వాత రీసెంట్గా 2012లో వాళ్ళు మళ్ళీ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లోపు అందరూ కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అమ్మారు. మళ్ళీ అంతా బాగానే ఉన్న తర్వాత 2012లో రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు అట్లాగే ఉన్నాయి. మాకు రిజిస్ట్రేషన్ చేసిన విషయం కూడా తెలియదు, మళ్ళీ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేసిన విషయం. ఆ తర్వాత 2018-19లో 2021లో కొంచెం రాళ్ళు పేగటం, తర్వాత ఏదో ఫౌండేషన్ కింద లేపటం ఇట్లా చేస్తూ ఉన్నారు. మేము సిటీలో ఉంటాం కాబట్టి మాకు అంత ఐడియా లేదు. వాళ్ళు ఆ లోకల్గా ఉన్నోళ్ళు, ఆ చుట్టుపక్కల కేసర్ గ్రామంలో వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అట్లా రాళ్ళు పీకటం, తర్వాత కాంపౌండ్ వాళ్ళు లేపటం అట్లా చేస్తుంటే మేము కలెక్టర్కి, మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, తర్వాత అడిషనల్ కలెక్టర్ పంచాయత్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఆయనకి కూడా ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసాం. విలేజ్ సెక్రటరీకి రిప్రజెంట్ చేసాం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ రిప్రజెంట్ చేసాం. కనీసం 10 times రిప్రజెంట్ చేసినా కూడా ఎవరైతే ఈ రోడ్లు ఆక్యుపై చేయడానికి ప్లాన్ చేస్తూ ప్లాట్లు ప్లస్ రోడ్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇది చేస్తే మా రిప్రజెంటేషన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ అథారిటీ వాళ్ళ రోడ్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకసారి లేఅవుట్ చేసిన తర్వాత ఆ లేఅవుట్లో ఉన్న రోడ్ల మీద అథారిటీ గవర్నమెంట్కే ఉంటుంది, అది ఎవరికి ఉండదు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పాను. తర్వాత అమ్మోయ్ కుమార్ అని చెప్పి ఆయనకి మేడ్చల్ కలెక్టర్గా ఉండేవాడు. ఆయనకి ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన కలవలేదు. అడిషనల్ కలెక్టర్ చాలాసార్లు ప్రామిస్ చేశారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తామని, కానీ ఆయన కింద ఉద్యోగులు కోఆపరేట్ చేయలేదు. ఆయన ఏం చెప్పారంటే కింద ఉద్యోగుల నుండి రిపోర్ట్ రాందే నేనేమీ చేయలేను అని అనేవారు. నేను చివరికి లాస్ట్లో 10 letters ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఏసీబీ, ఎస్ఓటి, తర్వాత ఏసీబీకి అన్నిటికీ ఇస్తాము, సిఐడికి ఇస్తాము అని చెప్పి కంప్లైంట్ ఆయనకి లెటర్ ఇచ్చిన తర్వాత ఆయన అది చూసి ఏం చెప్పారంటే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాను, ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టుకున్నా కూడా ఆ ఇంటిని డిమాలిష్ చేసినా మీకు ఇది యాక్షన్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ లోపు ఎలక్షన్స్ అయిన తర్వాత అన్నారు, ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత ఆయన మ్యారేజ్ అయ్యింది, తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ అమ్మోయ్ కుమార్ గారు ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో తిరుగుతూ ఉన్నారు, మాదేం పట్టించుకోలేదు. ఈ డిపిఓ గారు, అంతకుముందు ఉన్న డిపిఓ రవికుమార్ గారిని ఏసీబీ ₹1,00,000 లంచం తీసుకుందని చెప్పి అరెస్ట్ చేసింది. అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. వీళ్ళు కబ్జాదారులు వాళ్ళు లంచాలు ఇస్తూ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మేము చాలా మంచి అధికారులు అని చెప్తున్నారు, మాకు న్యాయం జరగట్లేదు. చివరికి ఓవరాల్గా ఇప్పటి వరకు మీరు ఇంతమందిని కలిసారు, ఇన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడు హైడ్రాకి వచ్చారు. హైడ్రాక్ అంటే మీరు ఇచ్చారా సార్ ప్రెజెంటేషన్? ఎన్ని డేస్ బ్యాక్ ఇచ్చారు? నేను ఒక 3 months బ్యాక్ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాను కమిషనర్ గారికి. కమిషనర్ గారికి కూడా చెప్పాను నేను ఈ ప్లాట్ల గురించి నేను లా చదివా అని చెప్పి. కమిషనర్ గారు కూడా ఆశ్చర్యపోయారు, దీని గురించి లా చదివారా అన్నారు. ఆ తర్వాత ఇది అంతా కరెక్ట్గానే ఉంది, యాక్షన్ తీసుకోమని చెప్పారు సిఐ గారికి.
ఆ సిఐ గారు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. తర్వాత సిఐ గారు ఎంఆర్ఓకి అక్కడ తహసీల్దార్కి అందరినీ పిలిపించారు, చూశారు, ఒక రిపోర్ట్ ఇమ్మన్నారు. తహసీల్దార్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే మీరు ఏదైనా కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే మంచిది అన్నారు. నేను హైకోర్టులో రిట్ ఫైల్ చేసి హైకోర్టు నుండి ఒక ఆర్డర్ తీసుకొచ్చా. ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఒక 4 వీక్స్లో కండక్ట్ చేయమని ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసి యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోమని చెప్పి హైకోర్టు హైడ్రా కమిషనర్ గారికి, తర్వాత దొమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇచ్చారు. తర్వాత హైడ్రా కమిషనర్ గారు ఒక ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశారు. ఒక హీరింగ్ కండక్ట్ చేసి చెప్పారు, అంత కరెక్ట్గా ఉందని చెప్పారు. తర్వాత పట్టదారులు రెండోసారి ల్యాండ్ అమ్మిన వాళ్ళని కొన్నోళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు చట్ట ప్రకారం వాళ్ళు అమ్మటానికి లేదు, మీరు కొనటానికి లేదు, కొన్న పొజిషన్లో ఉండటానికి లేదు, తెలియక కొన్న పొజిషన్లో ఉండటానికి లేదు. మీ ఇద్దరిని కూడా ఏది అమ్మినోళ్ళని కొన్నోళ్ళని హైడ్రా పోలీసు స్టేషన్లో వేపిస్తానని చెప్పారు. కేసు బుక్ చేసి అరెస్ట్ చేపిస్తానని చెప్పారు. ఆ తర్వాత మాకు చెప్పారు ఏది మీకు రోడ్స్ క్లియర్ చేసామని చెప్పి సిఐ కింద ఆయన అఫీషియల్స్కి, హైడ్రా అఫీషియల్స్కి కూడా చెప్పారు. ఆ తర్వాత ఇంకా వేరే ప్లాట్ ఓనర్స్ కూడా వచ్చి రిప్రజెంట్ చేసుకుంటామని ఇప్పుడు వచ్చారనమాట. ఇది నేను చేసిన ఇది అనమాట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే ఆల్రెడీ మాకు ఉంది కదా, మా దృష్టిలో ఉంది కదా, మేము యాక్షన్ తీసుకుంటాం, మేము ఇన్వార్డ్లో ఇది చేయమని చెప్పి వెళ్ళారు. ఇన్వార్డ్లో ఇస్తున్నారు. మేము హైడ్రా కమిషనర్ గారి యాక్షన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఒక విషయం ఉంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్. ఇది లాలో చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. మనం ఎప్పుడో న్యాయం చేస్తామంటే కాదు. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇన్వార్డ్లో ఇచ్చి మళ్ళీ అవసరమైతే ఇంకో రిట్టు వాళ్ళు దాన్నే అడ్వకేట్గా పెట్టుకుని మళ్ళీ వేద్దాం అనుకుంటున్నారు. చూడాలి మరి హైకోర్టు ద్వారా అయినా న్యాయం జరుగుతుందేమో తొందరగా అనే విషయం చూస్తున్నాం. కానీ హైడ్రా కమిషనర్ గారు మాకు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. యాజ్ పర్ లా చెప్పారు. లా ఏంటో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి లా ప్రకారం హైడ్రా పోలీస్ స్టేషన్లో లోపల వేపిస్తామని కూడా చెప్పారు. దానికి హైడ్రా కమిషనర్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ టీవీ ద్వారా. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.